తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన సీఎం విజయ్ అసలైన పరీక్షకు సిద్ధమయ్యారు. ఇవాళ అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ ను ఎదుర్కోబోతున్నారు. ప్రభుత్వ ఏర్పాటు సమయంలో మెజార్టీ మార్క్ ను చేరేందుకు కాస్త తడబడిన బల పరీక్ష నాటికి తన స్టామినా ఏంటో చూపించేశారు విజయ్. 151 మంది ఎమ్మెల్యేల మద్దతుతో బల పరీక్షకు వెళ్తున్నారు. అసెంబ్లీలో బల పరీక్షకు ముందు తమిళ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అన్నా డీఎంకే చీలిక వర్గం ఏఎంఎంకే ఏకైక ఎమ్మెల్యే సీఎం విజయ్ కు జై కొట్టారు. దీంతో విజయ్ ప్రభుత్వ సంఖ్యాబలం ఏకంగా 151కి పెరిగింది. టీవీకే 107 మంది ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ 5, వామపక్షాలు 4, వీసీకే 2, ఐయుఎంఎల్ నుంచి 2 ఎమ్మెల్యేలు విజయ్ కు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అన్నా డీఎంకే నుంచి 30 మంది ఎమ్మెల్యేలు ప్లస్ ఏఎంఎంకే ఒక్క సభ్యుడితో మద్దతిస్తున్న మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 151కి చేరింది. అసెంబ్లీలో బల పరీక్ష నెగ్గేందుకు కావలసిన మ్యాజిక్ మార్క్ 117. దీంతో భారీ మెజార్టీతో సీఎం విజయ్ ఫ్లోర్ టెస్ట్ లో సత్తా చాటడం ఖాయమైపోయింది. ప్రభుత్వానికి మద్దతిచ్చిన అన్నా డీఎంకే చీలిక వర్గంతో సీఎం విజయ్ భేటీ అయ్యారు. రాజ్యసభ ఎంపీ సివి షణ్ముగం, శాసనసభ పక్షనేత వేలుమణిని కలిశారు. షణ్ముగం, వేలుమణి వర్గంలో 30 మంది అన్నా డీఎంకే ఎమ్మెల్యేలున్నారు. వీరు విజయ్ ప్రభుత్వానికి మద్దతిస్తూ ఉదయం ప్రకటన జారీ చేశారు. ప్రజా తీర్పును గౌరవిస్తూ విజయ్ సర్కార్ కు సపోర్ట్ చేయాలని నిర్ణయించినట్టు షణ్ముగం వెల్లడించారు. The mandate is for Vijay to become a chief minister. So we respect people mandate. We wholeheartedly congratulate. First of all, we congratulate Chief Minister Thiru Vijay, and wholeheartedly we as a AIADMK party and AIADMK legislative party support and extend our support to the TVK government headed by Chief Minister. అసెంబ్లీలో బల పరీక్షకు ముందు టీవీకే ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు సీఎం విజయ్. సభలో అనుసరించాల్సిన విధానంపై సభ్యులకు సూచనలు చేశారు. మరోవైపు టీవీకే ఎమ్మెల్యే జేసీడీ ప్రభాకర్ శాసనసభ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా గెలిచిన తన డ్రైవర్ కుమారుడు శబరినాథన్ ను అసెంబ్లీలో టీవీకే విప్ పదవిచ్చారు విజయ్.